సూపర్ యమ్మీ అండ్ సూపర్ టేస్టీ వెజిటబుల్ పులావ్ రెసిపీ షేర్ చేస్తున్నానండి. ఎంత బాగుంటుందంటే నేను చెప్పలేను. మీరు చివరి వరకు చూడండి వీడియో, బికాజ్ ఏదో ఒక టిప్ ఉంటుందన్నమాట. మీరు మిస్ అయిపోతారు దాని గురించి. ఇది ఎంత రుచిగా ఉంటుందంటే మనం ట్రావెలింగ్స్ లో కానీ లేకపోతే కాలేజెస్, స్కూల్స్, ఆఫీస్ కి దేనికైనా సరే ప్యాక్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇంకా నేను బాణాలు పెట్టేసుకుని వీడియోలో చూపించిన విధంగా హోల్ గరం మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ మసాలా దినుసులన్నీ చక్కగా ఫ్రై అవనిస్తున్నానండి. మసాలా దినుసులన్నీ వేగి మంచి అరోమా వస్తుండగా ఒక స్పెషల్ మసాలాని ఇక్కడ యాడ్ చేశానండి. చిన్న అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అదే విధంగా చిన్న జాజికాయ ముక్క, 4 ఇలాచీలను కోసుగా గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇది పులావ్కి ఒక మంచి అరోమాని, అదే విధంగా మంచి రుచిని యాడ్ చేస్తుందండి. అది వేగిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, స్లిట్ చేసిన పచ్చిమిర్చి ఒక 5-6, ఒక చిన్న ఆనియన్ చీలికలా కట్ చేసుకుని అది యాడ్ చేసుకున్నానండి. అది కొంచెం అట్లా వేగుతుండగా ఈ సైజు లో కట్ చేసుకున్నటువంటి బీన్స్ ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 క్యారెట్లు తీసుకుని పీల్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా చక్రాల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవడం జరిగిందండి. మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నా మీకు ఇష్టమైన వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది 1 నిమిషం అట్లా ఫ్రై అవనిచ్చి ఒక పెద్ద బీట్రూట్ ని ఈ విధంగా చిన్న క్యూబ్స్ లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఆ మసాలా, ఆ పోపులో ఈ వెజిటబుల్స్ అన్ని చక్కగా వేగనిస్తున్నానండి. ఈ లోపు నేను రైస్ ని వాష్ చేసుకుని పెట్టుకున్నాను. సోక్ చేసుకోవడం అట్లాంటిది ఏం అక్కర్లేదండి, డైరెక్ట్ గా మనం చేసేసుకోవచ్చు. వాష్ చేసుకున్న రైస్ ని ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. 3 కప్స్ తీసుకున్నానండి నేను రైస్. ఆ 3 కప్స్ రైస్ కి ఈ మాత్రం క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా మీరు దీంట్లో క్యాలీఫ్లవర్, బఠానీ, మీల్ మేకర్, బేబీ కార్న్ ఇలాంటి మీకు ఇష్టమైన వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ పొటాటో, ఇవన్నీ రైస్ వేసి అది వేగిన తర్వాత 1:2 రేషియోలో నేను వాటర్ యాడ్ చేసేసుకున్నాను. అంటే 6 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నానండి, కాకపోతే హాట్ వాటర్. ఇంకా దీంట్లో పుదీనా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నిండా బిర్యానీ మసాలా యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఈ మూమెంట్ లో ఒకసారి సీజనింగ్ చెక్ చేసుకోండి. సాల్ట్ అది ఏదన్నా సరిపోలేదు అంటే కనుక ఈ మూమెంట్ లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీన్ని హై ఫ్లేమ్ లో రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు ఉంచుకుని తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టేసుకుంటామండి. ఒక 20 నిమిషాల్లో మనకు రెడీ అయిపోతుంది. ఈ లోపు రైతా రెడీ చేసేసాను. ఇంకా మనకి ఆఫ్టర్ 20 మినిట్స్ పులావ్ పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి. వెంటనే మనం వారం నుంచి కదిపినట్టు చేస్తే ఏంటంటే పొడి పొడిగా ఉంటుంది అనమాట. మీరు వేడిగా తినండి, చల్లారేగా తినండి, లేదా బయటికి మనము ప్యాక్ చేసుకుని వెళ్ళినప్పుడు తినండి. ఎప్పుడైనా సరే అది పొడి పొడులు ఆడుతూ పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఈ వేడి వేడి పులావ్ని రైతాతో సర్వ్ చేసుకుని తింటూ ఉంటే భలే ఉంటుందండి. ఆ బీట్రూట్ లోని స్వీట్నెస్, క్యారెట్ లోని స్వీట్నెస్, మసాలా ఫ్లేవర్, మనం వేసినటువంటి జాజికాయ, ఇలాచీ ఫ్లేవర్ ఇవన్నీ కలిపి అద్భుతమైన రుచిని ఇస్తాయి అనమాట. అద్భుతమైన ఫ్లేవర్ని ఇస్తాయి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.